ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా ఈ ఛానల్ ద్వారా ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు వాటిని వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఎన్నో తెలియలేని విషయాలు మాకు తెలియపరచబడుతున్నాయని, తద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, మీ యవ్వన జీవితాలను, యవ్వన లక్ష్యాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మన యొక్క అంశానికి సంబంధించినటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకొనబోతున్నాం. దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా మన యొక్క ఈ ఛానల్ ద్వారా మూడు మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుతున్నారో మీకు తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ మూడు మేకుల వెనుక సర్వమానవాళి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి పాప క్షమాపణతో పాటు దేవుని అనాది ఉద్దేశాల నెరవేర్పులను కూడా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారం మనం ఆదిలోనే దేవుడు ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించేశాడని అనేకులు చెప్తూ ఉన్నారు. వారి మత గ్రంథాల్లో కూడా ఆదిలోనే దేవుడు వారి పాపాలను క్షమించేశాడు అనేటటువంటి ఆ మాట వ్రాయబడుటను బట్టి కూడా దేవుడు మరలా ప్రత్యేకంగా దేవుడే మానవునిగా క్రీస్తుగా వచ్చి మానవుల పాపాల స్థానంలో మరణించడం ఏంటి, చనిపోవడం ఏంటని మాట్లాడుతున్నవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దీనికి సంబంధించిన విషయాలుగా ఇంతకీ దేవుడు ఆదిలో ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించాడా లేదా అనే విషయానికి సంబంధించినటువంటి అనేక విషయాలు గత వారం వేదాలలోంచి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అదేవిధముగా పవిత్ర ఖురాన్లోంచి కూడా అనేకమైనటువంటి ఏ సూరాల్లో ఏ ఆయత్తులలో ఏవేవి రాయబడి ఉన్నాయో కూడా వాటిని తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఆ ఒక వర్తమానాన్ని చూడలేని వారు ఎవరైనా ఉంటే దయతో చూడండి. తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను తీసుకున్నటువంటి అంశంలోంచి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరచాలి తప్పక. గనుకనే నేను తీసుకునే అంశంలోంచి ఎంత వివరముగా ప్రతి విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలామంది ఆదిలోనే దేవుడు ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆయన క్షమించేశాడు గనుకనే ఆదాము యొక్క కుమారుడు రెండవ కుమారుడు హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకొని వారు రావడం జరుగుతుంది. ఇంతకీ వారు ఈ విధముగా వారి ఉద్దేశాలు వ్యక్తపరిచారు. అవి ఎంతవరకు నిజమో కాదో, అవి ఎంతవరకు పచ్చి అబద్ధాలో, ఈ విషయాలు మనం తప్పక తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క మత గ్రంథ పరముగా లేక వారి యొక్క మత గ్రంథాల పరంగా ప్రియా దేవుని బిడ్డలారా, వారు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే ఎవరి యొక్క పాప శిక్ష వారే అనుభవించాలి, కానీ మానవుల పాపాల కొరకు దేవుడే మానవునిగా వచ్చి చనిపోవడం ఏంటి అని చెప్పుచు బైబిల్లోని ఆయా వాక్యాలను కూడా వారు చూపించడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారు చూపిస్తున్నటువంటి వాక్య వచనాలు ఇవి అయి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 24:16, కీర్తనలు 49 7వ చరణం, ఇర్మియా గ్రంథం 31:29, ఏస్కేలు 18వ అధ్యాయం 20వ వచనాలను వారు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఆ ఒక దోషాన్ని చేస్తే, ఎవరు పాపాన్ని చేస్తే వారే ఆ శిక్ష అనుభవించాలని స్వయంగా దేవుడే చెప్పాడనే ఈ వచనాలను వారు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలే వారికి తెలియపరచబడ్డాయి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కానీ ఆ విషయాలను వారు ప్రస్తావించలేదు. ఆ రెఫరెన్స్ని కూడా వారు వారికి తెలియక చెప్పలేదో నాకు తెలియదు, కానీ లేక తెలిసి ఆ రెఫరెన్స్ని విడిచిపెట్టి ఆ బైబిల్ని ఒక తప్పుగా చూపించడానికి, ఒక లోపంగా చూపించడానికి లేక యేసు యొక్క పుట్టుకను, యేసు యొక్క శిలువ మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని
తప్పుగా చూపించడానికి వారు చేసే ప్రయత్నంలో భాగంగానే ఒకవేళ ఈ రిఫరెన్సులు వారు ఎన్నుకున్నారేమో మరి నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా వారు చెప్పే ఈ రిఫరెన్సులు గాక అసలైనటువంటి రిఫరెన్సులు దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాలక్రమేణా నేను చెప్తున్న ప్రతి విషయానికి కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్య రిఫరెన్స్ను మీకు ఇస్తూనే దేవుని వాక్యాన్ని అంటే సత్యవాక్యాన్ని సరిగ్గా మరి విభజించే ఒక ప్రయత్నం దేవుని యొక్క ఆత్మ మూలంగా మరి నేను చేస్తూ ఈ వర్తమానాలు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ కూడా మీరు యొక్క వర్తమానాలని ఈ అంశ సందేశాలను మీరు ఫాలో అవుతున్నప్పుడు ప్రతి ఒక ప్రశ్నకి జవాబు నేను చెప్పిన ప్రతి మాటకి ఒక అద్భుతమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి జవాబు మీకు దేవుని వాక్యంలోంచి అనుగ్రహించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు ఏమంటున్నారంటే క్రీస్తు పాపాల కొరకు రాలేదనియు క్రీస్తు యూదులను రోమా ప్రభుత్వ దాస్యత్వపు స్థితి నుండి విడిపించుట కొరకు రక్షించుట కొరకు పుట్టి ఉన్నాడని వారు చెప్పుచ్చు. వారు ఏమంటారంటే యేసు ప్రభు యొక్క రాక యూదుల కొరకే అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా క్రీస్తు పుట్టుకను ఆయన పొందిన శిలువ మరణ పునరుద్ధానాన్ని మరి తప్పుపడుతూ వీటికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ వక్రీకరించి వారు చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయుటకు సాతాను ప్రతినిధులుగా వాడి సేవకులుగా పనిచేస్తూ ఉన్నారని క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభు సేవకునిగా క్రైస్తవ బిడ్డలను జాగ్రత్త పరచవలసిన వారి విశ్వాసాన్ని కాపాడవలసిన అవసరత ప్రభు సేవకునిగా నాకు ఎంతైనా ఉంది కనుక ఈ విషయాలను మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వీరి మత విశ్వాసాల గ్రంథాల నుండి కొన్ని ప్రశ్నలు నేను లేవనెత్తుతూ ఇలాంటి వారిని ఆలోచింపజేయటకు వారి గ్రంథాల్లో నుండే అంటే వారు విశ్వసించినటువంటి దైవ గ్రంథాలైన వేదాల్లో నుండి వారు విశ్వసించు మతగ్రంథమైన పవిత్ర ఖురాన్ నుండి అనేకమైనటువంటి విషయాలను మీ ముందుకి ఆయా ప్రశ్నలు వేస్తూ తీసుకొని రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ విశ్వాసానికి చెందిన మరి ప్రతి క్రైస్తవుడు మీ విశ్వాసం గొప్పదని తెలుసుకోవాలంటే ఈ అంశ సందేశాలను తప్పక ఫాలో అవ్వండి ప్రియా దేవుని బిడ్డలారా. తద్వారా మీ విశ్వాసం కాపాడబడాలంటే ఈ అంశ సందేశాలు మీరు ఫాలో అవటం ద్వారా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలరు. మరి బైబిలు ఎంత అద్భుతమైనటువంటి గ్రంథమో అది దైవ సంబంధమైన గ్రంథము, దేవుని మాటల గ్రంథమని మరి బలముగా ఆ విశ్వాసంలో ముందుకు మీరు వెళ్ళగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశ సందేశాలు మీరు ఫాలో అవడం ద్వారా మీలో కలిగేటటువంటి ప్రశ్నలకు అద్భుతమైనటువంటి జవాబులు మీరు తెలుసుకుంటారు. మీకు ఆయా మత విశ్వాసాలకు చెందిన వారి ద్వారా ఎదురయ్యే ప్రశ్నలకు కూడా అద్భుతమైన జవాబులు మీకు దొరుకుతాయి. మీకు ఇప్పటి వరకు తెలియలేని విషయాలు కూడా తెలియపరచబడతాయి. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన అంశానికి సంబంధించినటువంటి విషయాలను ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురానులోనున్న ఆయా సూరాలలోని ఆయా ఆయతులలోనున్న ఎన్నెన్నో విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలన్నీ ఆదిలో దేవుడు ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించాడా లేక క్షమించలేదా అనేటటువంటి వాటిలో భాగంగానే మనం తెలుసుకుంటూ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక నేనైతే ప్రభు సేవకునిగా ప్రియా దేవుని బిడ్డలారా బైబిలును బట్టి మరి ఇతర విశ్వాసాల గ్రంథాల పరంగా బైబిలును బట్టి అదేవిధంగా ఇతర గ్రంథాల విశ్వాసాల పరంగా కూడా నేను నమ్మేది ఏంటంటే ప్రభు సేవకునిగా దేవుడు ఆదిలో ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించలేదు అని గట్టిగా బలంగా దృఢంగా మరి తిరిగి లేకుండా నేను నమ్ముచూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. బైబిల్ పరంగా కానీ ఇతర మత విశ్వాసాల గ్రంథాల పరంగా కానీ ఒక ప్రభు సేవకునిగా నేను నమ్మేది ఏంటంటే ఆదిలో ఆదాము అవ్వలు వారు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలో యెహోవా దేవుడు క్షమించలేదు అనేటటువంటి విషయాన్ని బలంగా దృఢంగా మరి తిరిగి లేకుండా నేను నమ్ముతూ ఉన్నాను. ఇదే విషయాన్ని క్రీస్తుని కలిగిన క్రైస్తవులు కూడా నమ్మాలి, తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభు సేవకునిగా నేను నమ్మడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేవో ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. అవేవో ప్రభు సేవకునిగా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ అనుభవంలోంచి ఆ వాక్య నడిపింపులోంచి ఈ విషయాలన్నీ మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నట్లు ఆ ఒక సృష్టి ప్రారంభంలో దేవుడు నిర్మించిన ఆది మానవుడైన ఆదాము అవ్వలకు సంబంధించిన విషయాలు, ఆ ఏదేను తోటలో జరిగిన విషయాలు ప్రియులారా, మరి ఆ ఒక పవిత్ర ఖురానులో కూడా మరి వ్రాయబడి ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే పవిత్ర ఖురాన్లో రాయబడిన విషయాలు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో ఈ సమయంలో నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఏదేను తోటలో ఆదాము దేవునికి అవిధేయుడు అయినట్లు, లేక అవిధేయుడు అయినప్పుడు ఏమేమి జరిగాయో ఆ ఒక పవిత్ర ఖురానులో మనం చూస్తూ ఉంటాం. సురాయే బకరా సురా 2వ సుర 36వ ఆయతులోను, అదేవిధంగా సురాయే తహా సుర 20వ సుర 115వ ఆయతులోను 121వ ఆయతులోను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదాము దేవునితో తన సంబంధాన్ని కోల్పోయాడు అనే విషయం మనకి సురాయే ఆరఫ్ సుర 7వ సుర 22వ ఆయతులో మనం చూస్తూ ఉంటాం. సురాయే తాహా సుర 20వ అధ్యాయము 121వ ఆయతులో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆదాము దేవునికి అవిధేయుడయ్యాడో, దేవునితో సంబంధాన్ని కోల్పోయాడో, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దాని ఫలితంగా ఆ తోటలో నుండి బహిష్కరించబడ్డాడు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు సురాయే బకరా 2వ సుర 36, 38 ఆయతుల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆదాము మానవాళికి ప్రతినిధిగా ఖురానులో అభివర్ణించబడ్డాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు సురాయే బకరా సుర 2వ సుర 34వ ఆయతులోను, సురాయే ఆరఫ్ సుర 7వ సుర 11వ ఆయతులోను, సురాయే సాద్ సుర 38వ సుర 72వ ఆయతుల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇది మానవులందరి పక్షముగా ఆదిలో మరి ఆది మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞాతిక్రమ పాపం చేశాడని పవిత్ర ఖురాను కూడా ప్రబోధిస్తుంది, తెలియజేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆదాము మానవ పుట్టుకకు మొదటివానిగా ప్రతినిధిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు పాపం మానవాళిని ప్రభావం చేసిందా లేదంటే ప్రభావం చేసింది అని ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. ఆదాము అవ్వల పాపం మానవాళిని తీవ్రమైనటువంటి పరిణామాలకు నడిపించిందనేది స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంటుంది. దాని ఫలితంగా తమ నిష్కలంకాన్ని ఏదేను వనములో తాము అనుభవిస్తూ వచ్చినటువంటి దేవునితోటి సన్నిహిత సంబంధాన్ని వారు పోగొట్టుకున్నారని ఖురాను కూడా మనకి తెలియపరుస్తుంది. సురాయే బకరా సుర 2వ సుర 31, 33 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏదేను వనం నుండి బయటకు వెళ్ళిపోమన్న దేవుని ఆజ్ఞ మానవాళి అంతటినీ ఉద్దేశించిందని కూడా ముస్లిం సహోదరులు విశ్వసిస్తూ ఉంటూ ఉంటారు. కనుకనే ప్రియులారా, సురాయే బకరా సుర 2వ సుర 38వ ఆయతులో ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సురాయే బకరా సుర 2వ సుర 37లో మనం చూస్తున్నప్పుడు ఆదాము ఆదిలో చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని అల్లా క్షమించాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే పవిత్ర ఖురానులో ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే దేవుడు క్షమించాడని, గనుకనే వారు ఏం చేస్తూ ఉంటారంటే హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొంది ఉన్నాడని ఈ విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. నిజానికి మరి ఆదిలో దేవుడు ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే దేవుడు క్షమించాడో లేదో ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం తెలుసుకోబోతున్నాం. గనుకనే ఇంత వివరంగా ఈ విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది.
క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవులు తప్పక ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథానికి పవిత్ర ఖురానికి కూడా, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి పవిత్ర ఖురానికి కూడా సంబంధం అనేది ఉంది. ఈ సంబంధాన్ని పవిత్ర ఖురానే తెలియపరుస్తుంది. ఈ విషయాలు కూడా నేను మీకు తెలియపరచబోతున్నాను. దయతో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా వినండి. ఈ విషయాలను మీ వరకే కాకుండా మీకు తెలిసినటువంటి అనేక ఆత్మీయులకు షేర్ చేస్తూ, తద్వారా వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు సత్యాన్ని తెలుసుకున్నట్లు, సత్యాన్ని విశ్వసించినట్లు, వారికి ఉన్నటువంటి సందేహాలు అనుమానాల్లోంచి బయటకు వచ్చి మరి సరైన సత్య మార్గంలో ప్రయాణం చేయనట్లు, సత్యములో స్థిరపరచబడినట్లు, మరి ఇతరుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మీరు మేలుకరంగా దీవెనకరంగా క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఆదాము ఆదిలో చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని అల్లా ఆదిలోనే క్షమించాడు అని ప్రియా దేవుని బిడ్డారా ముస్లిం సహోదరులు విశ్వసిస్తూ పవిత్ర ఖురాన్ నందు సురాయే బకరా సురా 2వ సురా 37లో వారు వ్రాసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, మరి అక్కడ వ్రాయబడి ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ సమయంలో నేను అల్లా ప్రస్తావన అనేది మరి నేను తీసుకుని వచ్చి ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డారా, మరి అల్లాను గూర్చిన కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, మరి ముస్లిం సోదరులు విశ్వాస దైవం, ఆరాధ్య దైవం అల్లా. ప్రియా దేవుని బిడ్డారా, అల్లా అనగా దేవుడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, అల్లా అనే పదము పేరు కాదు, దేవుడు అని అర్థము వచ్చేటటువంటి ఆ అర్థానికి సంబంధించినదై ఉంది అని తప్పక మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఇదే సందర్భాలకు సంబంధించిన మరికొన్ని విషయాలు ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, అల్లా అనేటటువంటి ఈ యొక్క పదం ప్రియా దేవుని బిడ్డారా మనం చూస్తున్నప్పుడు ఇది దేవునికి ఉపయోగించబడు అరబీ పదమై ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ పదం ఎక్కువ భాగం ఇస్లాం మతానికి చెందినది. ఇస్లాం ప్రవక్త జనానికి మునుపు, అంటే ఇస్లాం ప్రవక్త పుట్టక మునుపు ఆ అన్యులైనటువంటి మక్కావాసులు ఆరాధిస్తూ వచ్చినటువంటి 360 దేవుళ్ళలో అల్లా ఒకడు అని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, తన కుమార్తెలైనటువంటి అల్ మనత్, అల్ ఉజ్జా, అల్ లత్లో వాళ్ళతో పాటు అల్లా కూడా ఆరాధించబడేవాడని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు నేను చదివినటువంటి ఈ యొక్క మరి ఆ ఒక పేర్లు మనం చూస్తున్నప్పుడు ఈ పేర్లు మరి ఆ ముగ్గురు దేవతలకు సంబంధించినది. ప్రియా దేవుని బిడ్డారా, అంటే ఈ ముగ్గురు దేవతలతో పాటు అల్లా కూడా ఆరాధించబడేవాడు. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. అంతేకాదు అల్లాహు అక్బర్ అని మనం చూస్తూ ఉంటాం. ఇది గ్రాంధిక అనువాద ప్రకారం అల్లా గొప్పవాడు అని గాక అల్లా అందరిలో గొప్పవాడు అని అర్థం ఇస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇస్లాం మతం ఉద్భవించడానికి మునుపు మక్కాలో ఆరాధింపబడుతున్న 360 దేవుళ్ళలో అల్లా ఒకడగా ఆయన ఆరాధింపబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుళ్ళందరిలో అల్లా గొప్పవాడు అని అర్థం ఇవ్వడాన్ని మనం తప్పక తెలుసుకోవాలి, గమనించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అల్లాహు అక్బర్ అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన గొప్ప వాడని, అందరిలో గొప్పవాడని అక్కడ ప్రస్తావించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అందరి దేవుళ్ళలో కూడా ఆయన గొప్పవాడని ప్రస్తావించబడుతూ ఆ అద్భుతమైన అర్థాలు మనకి తెలియపరచబడుతున్నాయి. అయితే దేవుడు అనే పదానికి హిబ్రూలో యహ్వే అన్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఇది బైబిల్ పరంగా ఈ విషయాలు నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. దేవుడు అనే పదానికి హిబ్రూలో యహ్వే అన్నారు. అంటే యహ్వే అంటే దేవుడు మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యహ్వే మనం చూస్తున్నప్పుడు బైబిల్లో యెహోవాగా పిలువబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా లేక యహ్వే యేసుక్రీస్తుగా ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మీకు అద్భుత రీతిలో అర్థం కావాలంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3తో పాటు మత్తయి సువార్త 3వ అధ్యాయం 3
మీరు చదివితే ఏమండి యెహోవా యేసుక్రీస్తు ఒకరిని మనకి తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 13-18 ద్వారా అద్భుతంగా మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేను ముందు మీకు చెప్పినటువంటి విషయాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలుకు అదే విధముగా మరి పవిత్ర ఖురానుకు సంబంధం ఉంది అనే విషయాన్ని, మరి పవిత్ర ఖురానే మనకు తెలియపరుస్తుందనే విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దానికి సంబంధించినటువంటి ఏమండి ఆ సూరాలు, ఆ ఆయితులను ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే సురాయే బకరా సురా 2వ సురా 4-5 ఆయితుల్లో ఈ విధముగా ఉంది. నీకు నొసంగబడిన దానిని, నీకంటే ముందుగా నొసంగబడిన దానిని విశ్వసించువారును పరలోకమందు నమ్మిక గలవారును తమ దేవుని సన్మార్గమందున్నవారు మరియు వారే మోక్షమును పొందువారు అని ఏమండి మరి ఆ ఒక సురాయే బకరా సురా 2వ సురా 4-5 ఆయుతుల్లో వ్రాయబడి ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి సురాయే యూనుస్ ఏమండి సురా 10వ సురా 94వ ఆయుత్తులో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మేము నీకు పంపిన దాన్ని గూర్చి సందేహమున్నచో నీకు పూర్వము గ్రంథమును పఠించుచున్న వారిని అడుగుము. నిశ్చయముగా నీ ప్రభువు నుండి నీ యొద్దకు సత్యము వచ్చినది, నీవు సందేహించు వారితో చేరకము అని మనం ప్రియా దేవుని బిడ్డలారా సురాయే యూనుస్ సురా 10వ సురా 14వ ఆయుత్తులో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఖురాను కంటే ఏమండి మరి బైబిలే ముందు వచ్చినట్లు ఆ ఒక పూర్వపు గ్రంథము లేక పూర్వము గ్రంథము ఏమండి ఖురానికి పూర్వము గ్రంథముగా బైబిలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి ఖురాన్ కన్నా ముందుగా ఏమండి అనుగ్రహింపబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అని మనకు తెలియపరచబడుతున్నాయి. ఈ యొక్క స్వరాల్లో ఉన్నటువంటి ఆయుతుల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి సురాతుల్ ఆన్ కబూత్ సురా ఏమండి ఆ ఒక 29వ సురా 47వ ఆయుత్తులో ఈ విధముగా రాయబడి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఇటులే మేము నీకు గ్రంథము నొసంగించితిమి, కావున మేమెవరికి గ్రంథమును నొసంగించి ఉన్నారమో ఏమండి వారు దానిని నమ్ముచున్నారు. ఈ మక్కా వారిలోనూ కొందరు దాన్ని విశ్వసించుచున్నారు. దుష్ట అవిశ్వాసులే ఏమండి మా వాక్యములను తిరస్కరింతురు అని ప్రియా దేవుని బిడ్డలారా సురాతుల్ ఆన్ కబూత్ సురా ఏమండి 29వ సురా 47వ ఆయుత్తులో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు మనకు తెలియజేసే విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఖురాన్ అంటే పవిత్ర ఖురాన్ కన్నా ఏమండి ఆ పూర్వపు గ్రంథము అనేటటువంటి మాటలు రాయబడింది బైబిలును గురించి, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గురించి అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ముందు రాయబడినటువంటి గ్రంథములో ఏమండి ఆదాము అవ్వల ఏమండి ఆదిలో ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఏమండి మరి యెహోవా లేక యెహోవా ఆయన ఏం చేయలేదండి, క్షమించలేదు అని వ్రాయబడి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి మహమ్మద్ ప్రవక్త గారిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి మరి ఆయన జన్మించింది క్రీస్తు శకం 570లో ఆయన జన్మించారు ప్రియులారా. అంటే ఏమండి ఆ క్రీస్తు శకం 570లో, క్రీస్తు శకం 632లో ఆయన మరణించారు. అంటే 62 సంవత్సరాలు ఏమండి ఆయన జీవించారు ఈ భూమి మీద. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. మరి యేసుక్రీస్తుకి అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గారికి మధ్యనున్నటువంటి ఎడమ సుమారు 600 సంవత్సరాలు. అంటే ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త గారు ఏమండి ఆయన
పుట్టి ఉన్నారు. ఈ విషయాలు ఏమండి మనం చరిత్ర ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి ఆ ఆది కాలం నుండి వ్రాయబడిన విషయాలు ఏమండి మోసేకు దేవుడు తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ముస్లిం సోదరులు ఏం చెప్తూ ఉంటారంటే ఏమండి మరి మోసేకు ఆదిలో ఉన్నటువంటి విషయాలను దేవుడు తెలియపరిచాడు. ఏమండి మరి యేసు ప్రభువారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి మరి మహమ్మద్ ప్రవక్తకి ఈ పవిత్ర ఖురాను ఏమండి అల్లా గాబ్రియేలు దూత ద్వారా ఏమండి ఆయన ఇచ్చి ఉన్నారని వారు విశ్వసిస్తూ ఉంటారు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలను తెలియపరుస్తున్నానంటే ముందుగా రాయబడినటువంటి గ్రంథములో ఉన్న విషయాలను మనం చూస్తున్నప్పుడు ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఆది మానవులైన అవ్వలను వారి ఆజ్ఞాతిక్రమ పాపాలను ఆయన క్షమించలేదని బైబిల్ తేటతెల్లగా తెలియపరుస్తుంది. అయితే ఖురాను నందు మనం చూస్తున్నప్పుడు ఏమండి ఆదిలో ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఏమండి అల్లా క్షమించి ఉన్నాడని వారు చెప్పడం జరుగుతుంది. ఖురానులో కూడా వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇప్పుడు మనం దేన్ని విశ్వసించాలి అంటే ప్రియా దేవుని బిడ్డారా, పవిత్ర ఖురాను నందు ఏమండి ఆ పూర్వపు గ్రంథము అనే మాట వ్రాయబడి ఉంది కనుక ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నవి ఏమండి మనం తప్పక నమ్మాలి. ఆ ఆదిలో ఆదాము అవ్వల యొక్క పాపాన్ని దేవుడు క్షమించలేదు అనేటటువంటి విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరు అంటే క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇది ఎలానో బైబిల్ వాక్యములోంచి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి సమయం మనకు సరిపోకపోవచ్చు, అయినప్పటికీ కొన్ని విషయాలు మీకు తెలియపరిచి ఏమండి మరి యొక్క అంశ సందేశాన్ని ఈరోజు నేను ముగించబోతున్నాను. రండి మరి యొక్క ఆ విషయాలను మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపమును ఆదిలోనే దేవుడు క్షమించాడా అంటే క్షమించలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎలానో సులభంగా మీకు అర్థం అవడానికి క్లుప్తంగా తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆదిలో ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపమును దేవుడు క్షమించినట్లయితే ఏమండి మరి పాప ఫలితంగా వచ్చిన శాపాలను, రోగాలను, దరిద్రాలను లేక దరిద్రాన్ని, మరణాన్ని మనం ఎందుకో అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుడు ఏమండి మరి ఆదిలో లేక ఆనాడు ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపాన్ని క్షమించినట్లయితే మరి మనం చెప్పుకున్నవేమీ కూడా మనకు కలుగకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే నేడు ఏమండి ప్రపంచాలను ఈ భూమి మీద ఏలుతున్నవి ఈ శాపాలే, ఈ రోగాలే లేక ఈ దరిద్రమే, ఈ మరణాలే ప్రియా దేవుని బిడ్డలారా. వీటన్నిటి నుండి విడుదల పొందుటకు మానవుడు చేయని ప్రయత్నములంటూ ఏమండి ఏవి లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే మానవుడు చేయని ఏమండి ప్రయత్నాలంటూ భూమి మీద లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు. ఏమండి మరి ఏదో రకంగా ఏమండి ఈ శాపాల నుండి విడుదల పొందడానికి ఏమండి దీర్ఘకాల శాపాలకు సంబంధించినటువంటి ఏమండి ఆ ఒక కష్టాలలోంచి, బాధలలోంచి ఏమండి దరిద్రత నుండి విడుదల పొందడానికి ఒక ప్రశాంతకరమైన ఏమండి ఆ జీవితాన్ని దేవుని ద్వారా పొందుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి విడుదల కొరకు లేక దేవుని ద్వారా విమోచన కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. నిత్యము కూడా వీటి నుండి విడుదల పొందుటకు, వీటిని తొలగించుకొనుటకు ఏదో ఒక ప్రయత్నమును చేయుచునే ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఏమండి మరి ఆ ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపమును బట్టి అప్పటి వరకు భూమి మీద మానవుని జీవితంలో లేనివి ఏమండి పాపానికి ప్రతిఫలముగా ఈ లోకంలోనికి ప్రవేశపెట్టబడ్డాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఎలా అంటే దేవుని ద్వారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి ఆనాటి ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను మొదలుకొని నేటి వరకు మన మధ్య ఉన్నాయి, మనలను అంటిపెట్టుకునే ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. అవి ఏవేవో ఏమండి వచ్చే వారం మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మరి ఏమండి ఆ సందేశాల కొరకు సిద్ధపడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా ఏమండి ఒక విశ్వాసాన్ని తక్కువ చేయడానికి నేను మాట్లాడట్లేదు, కానీ ఏమండి ప్రతి గ్రంథాల్లో ఉన్న విషయాలు ఏమండి మనకు తెలియపరచబడినప్పుడే ఏమండి నీవు నేను తెలుసుకున్నది, నీవు నేను విశ్వసించింది మరి ఖచ్చితమో కాదో మనకి తెలియపరచబడుతుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా.
ఎందుకంటే చాలామంది వారి గ్రంథాల్లో ఉన్నవి ఇతరులకు తెలియపరచట్లేదు, కానీ కేవలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మాత్రమే విమర్శించడం, వక్రీకరించడం, లోపాలు చూపించడం, తప్పులు చూపించడం ఇదొక పనిగా చాలామంది పెట్టుకుని ఉన్నారు. కనుక అలాంటి వారు కూడా తప్పక ఈ వర్తమానాలు వినుట ద్వారా వారికి ఏ గ్రంథము సత్యమైనదో, ఏ గ్రంథము చరిత్ర సంబంధమైనదో, ఏ గ్రంథము శాస్త్ర సమ్మతమైన గ్రంథమో, ఏ యొక్క గ్రంథము దైవ గ్రంథమో, ఏ గ్రంథములో ఉన్న దేవుడు నిజమైన దేవుడో వారికి కూడా తెలియపరచబడుతుంది. రండి సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపేర మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ మాటలు విన్నా మా ప్రియులందరినీ మీరు దీవించాను. మా ఆత్మీయ బిడ్డలపై నీ ప్రత్యేక దీవెనలు దిగనేమని వేడుకొనిచ్చు ఉన్నా దేవా. ఈ సత్య మాటలు వింటున్న ఈ బిడ్డలు ప్రభువా, ఈ సత్యం వారికే కాకుండా అయ్యా, ఈ సత్యము వారితోనే ఉండిపోకుండా ఈ సత్య సువార్త, ఈ యొక్క అద్భుత ఈ సత్యాలు, దైవ సత్యాలు అనేకులకు తెలియపరచుటలో వింటున్న బిడ్డలందరినీ మీరు వాడుకున్నామని, తద్వారా వారికి కలిగే ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయ బిడ్డలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేశ్వర రక్తమే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. మీ భవిష్యత్తు లక్ష్యాలను నూరంతులుగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.